ఆత్మ అనగా ఈ శరీరమునకు అహంకారముగా ఆవరించి వ్యవహరిస్తున్నది అని ఆంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తుంటిని కనుక ఇంకను వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమవుచుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు ఆంగిరస మహాముని కోరెను. అప్పుడు ధనలోభునితో ఆంగిరసుడు ఇలా చెప్తున్నారు: ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దం. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపం. బుద్ధి సాక్షి జ్ఞానరూపి. శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశిస్తూ ఉండేదే ఆత్మ అనబడుతుంది. నేను అనేది శరీర ఇంద్రియాదుల్లో ఒకటి కాదని తెలుసుకొనుము.